ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నటువంటి హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టేసింది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు అవ్వక తప్పదు అనే వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయి? హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెళ్తాడు అని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఎందుకని చెప్తున్నాయి. యాక్చువల్ గా కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ క్రిషాంక్. హలో అండి, నమస్తే. నమస్కారం కవిత గారు. క్రిషాంక్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇమ్మీడియట్ గా కేటీఆర్ అరెస్ట్ అయిపోతాడు అనేటువంటి వాదనలు ఎందుకని వినిపిస్తున్నాయి అంతగా? అంటే ద వే ఏసీబీ స్పీడ్ చూసినా, ఈడీ కేసులో ఏ స్పీడ్ అయితే చూపిస్తున్నదో వాళ్ళ ఇంటెన్షన్, అల్టీరియర్ మోటివ్ అరెస్ట్ చేయడం అని కనబడుతున్నది. మేము వాస్తవానికి దీన్ని పెద్దగా సెట్ బ్యాక్ అనుకుంటలేము. ఎందుకంటే నంబర్ 1, మేము ఎక్కడ కూడా ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అడగలేదు. మేము అడిగింది ఇది ఒక తప్పుడు కేసు అని మేము చెప్పినాం. మేము వేసే వాదనలు ఏంటిది అంటే, వాళ్ళు వేసిన కేసులో ఏంటిది అని అంటే, ఒకటి 405, 409 వేసిండ్రు, అది వర్తించదు అని చెప్పినాం. ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని వేసిండ్రు. అసలు అవినీతి ఎక్కడున్నది, క్రిమినల్ మోటివ్ ఎక్కడున్నది, డిజానెస్టీ ఎక్కడున్నది అనేది మేము చెప్పినాం. అయితే ఈ సెక్షన్స్ పెడుతూ అక్కడున్న ఏసీబీ కౌన్సిల్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆర్గ్యూ చేసింది ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి. సో ఇక్కడ ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ ఒకవేళ కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే కూడా ఇక్కడ కరప్షన్ ఏదో జరిగిందని కాదు, ప్రొసీజరల్ ల్యాప్స్ విషయం మీద విచారణ చేపట్టాలని కూడా ఉండవచ్చును. సో మేము అనుకుంటున్నది ఏంటంటే, ఏ విధంగా అయితే ఏసీబీ నిన్న చూడండి, మేము అడిగింది ఏంటిది, ఒక న్యాయవాది కేటీఆర్ గారితో పాటు మేమేం పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, లేకుంటే మీడియా మొత్తాన్ని పిలిచి లైవ్ మీడియా ముందు చేయండి అని అట్లాంటి గొంతెమ్మ కోరికలు అడగలేదు మేము. రాహుల్ గాంధీ గారికి ఒక రూలు, కేటీఆర్ గారికి ఒక రూలు సపరేట్ ఉండొద్దు కదా. రాహుల్ గాంధీ గారు కూడా ఈడీ విచారణకి వెళ్ళినప్పుడు వారితో పాటు వాళ్ళ న్యాయవాదులను తీసుకొని వెళ్ళారు. మరి కేటీఆర్ గారు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కవిత గారు. సుప్రీంకోర్టే మన 2024లోనే చాలా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ ఒక ముద్దాయిని మీరు ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుంటున్నారు అంటే హీ హాజ్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ హిస్ అడ్వకేట్ విత్ హిమ్, ఆర్ హీ కెన్ అబ్జెక్ట్ ఇఫ్ దట్ రైట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. నిన్న అసలు అంటే ఎంత మొండి పట్టుతోని ఏసీబీ కూడా మళ్ళా ఉల్టా మమ్మల్ని బద్నాం చేయడానికి మేమేదో భయపడిపోయినామని, భయపడ్డ వాళ్ళమైతే ఏసీబీ కార్యాలయం డోర్ వరకు వెళ్తామా కవిత గారు? ఆలోచించండి. మేము ఏసీబీ ఆఫీస్ దాకా వెళ్ళినాం కదా. వాళ్ళు ఒకటే మొండి పట్టు ఏం పట్టిందంటే కేటీఆర్ గారు ఒక్కరే రావాలి, న్యాయవాదులు రావద్దు. ఎందుకు అంటే కన్ఫెస్ చేసేసిండ్రు అని రిపోర్ట్ రాయడానిక, ఒప్పుకున్నారు, నేరం ఒప్పేసుకున్నారు, అయిపోయింది అని చెప్పి ఈ డ్రామా చేయనిక, లేకుంటే సహకరించలేదు అని చెప్పడానిక అనేది ఒకటి మేము భావిస్తున్నాం. సో ఇంత హడావిడి కూడా ఇవాళ అంటే ఒక 24 గంటల్లోనే గవర్నర్ గారు కన్సెంట్ ఇవ్వగానే ఏసీబీ కేసు వేయడము, తర్వాత విదిన్ 24 hours ఈడీ రంగంలోకి దిగడము, ఏ స్పీడ్ తోనైతే ఇవాళ చేస్తున్నారో. ఇంకొకటి ఏంటంటే, మాకు ఆల్ దిస్ ఇస్ అబౌట్ పొలిటిక్స్ కవిత గారు. రాష్ట్రంలో కీలక, ఎందుకంటే తెలంగాణ అనేది ఒక రైతాంగ రాష్ట్రం, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. అంత కీలక అంశమైన రైతు భరోసా అంశం నుంచి కాకుండా ఇవాళ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఛానల్ ఈస్ డిబేటింగ్ ఓన్లీ అబౌట్ ఫార్ములా ఈ కదా. అంటే దట్ ఇస్ నాట్ యువర్ కేటీఆర్ అరెస్ట్ తప్పదు, కేటీఆర్ అరెస్ట్ కు ముహూర్తం సిద్ధమైంది, ఇదే కదా మాట్లాడుకుంటోంది అంతా. ఎగ్జాక్ట్లీ. అంటే చూడండి, ఇప్పుడు కేటీఆర్ గారి అంశం డెఫినెట్ గా ఇట్ ఈస్ అ ఫైట్ ఆఫ్ వన్ ఇండివిజువల్ కానివ్వండి, మా పార్టీ ఫైట్ కానివ్వండి, అది ఖచ్చితంగా కోర్టులో చూసుకుంటాము. ఒక కోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టులో చూసుకుంటాము. కానీ మేమే చెప్తున్నాం, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేమేమంటున్నామంటే, ప్రజల ఇష్యూ ఉన్నది, హాట్ బర్నింగ్ ఇష్యూ. ఒక డిక్లరేషన్, ఒక గ్యారంటీ అని చెప్పి 15,000 రూపాయలని మీరు చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత ఎంత సింపుల్ గా మాట మార్చేసిరండి. 1 సంవత్సరం మీరు రైతులకు 1 రూపాయి ఇవ్వలేదు. అది కాకుండా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అండ్ ఇవాళ మొత్తము సీన్ అంతా కూడా మారింది, కేటీఆర్ అరెస్ట్. ఇదే చర్చ. మేము అనేది ఏంటంటే, ఇది కేటీఆర్ అరెస్ట్ మాత్రమే కాదు, కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ కూడా విచారణకు హాజరవుతారు 22వ తారీఖున. తర్వాత కేటీఆర్ అరెస్ట్ తర్వాత కేసీఆర్ మీద కూడా చర్యలు ఉంటాయి అనేటువంటి వాదనలు, వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి కదా. కేటీఆర్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అనేది అది డే 1 నుంచే వాళ్ళ స్పీచ్లలో మాట్లాడుతూనే ఉన్నారు కదా.
రేవంత్ రెడ్డి గారి ఒక్క బహిరంగ సభలోనైనా కేసీఆర్ గారిని తిట్టకుండా కేటీఆర్ గారిని మిమ్మల్ని జైలుకు పంపుతాము, చిప్పకూడు తినిపిస్తాను అని ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంతెందుకండి, మొన్న కోర్టు ఇది ఇవ్వకముందే భవిష్యవాణి ఎట్లా తెలుస్తున్నదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కదా ఆల్రెడీ చెప్పేసిర్రు. ఆమె న్యూ ఇయర్ కోసము 2 రోజులు టైం ఇచ్చినాము, మీరు చూడండి ఏమవుతుందో, 6, 7వ తారీఖున ఏం జరుగుతుందో అని. అసలు తెలిసినట్టే ఎట్లా చెప్తున్నారు? ఈ రోజు 7వ తారీఖు మంత్రి గారికి అంత పర్ఫెక్ట్ గా ఎట్లా తెలుసు? అంటే మేము అనేది ఏంటంటే, మేము కోర్టు ఇచ్చిన తీర్పుని డెఫినెట్ గా గౌరవిస్తాం, కానీ ఇక్కడ ప్రభుత్వం ఎంత పర్ఫెక్ట్ గా చెప్తున్నది, ఎంత డేట్ లైన్, ఎంత టైం లైన్ పెట్టుకున్నది, ఇది మేము చేస్తున్నాం, ఈ డేట్ కి ఇది జరగబోతున్నది అని చెప్తూ ఉంటే నిజంగా కూడా ఎంత ఒక హై పొలిటికల్ డ్రామా అనేది నడుస్తున్నది కవిత గారు. దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది, ప్రధానంగా కాంగ్రెస్ చేస్తోంది. ముందు నుంచి కేటీఆర్ దీంట్లో కుట్రపూరితంగా కక్షపూరితంగా పెట్టారు, రాజకీయ ప్రోద్బలంతో పెట్టినది, ఇవన్నీ చెప్పినప్పుడు కూడా అరెస్ట్ చేస్తే నేను జైలుకు వెళ్ళొస్తాను, ఫిట్ అండ్ ఫైన్ గా యోగా చేస్తాను, తర్వాత పాదయాత్రలు చేస్తాను, ఇవన్నీ చెప్పి ఆ తర్వాత ఇది ఒక లొట్టపీసు కేసు అనేది ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నారా కేటీఆర్ అరెస్ట్ అవుతారని? హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్తాను అనేది. అసలు ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఇంతలా భయపడి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం కేటీఆర్కి ఏముంది అనే వాదన కాంగ్రెస్ చేస్తోంది. అంటే నేను అనేది, ఈ దేశంలో ప్రతి పౌరునికి చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, న్యాయం ఉంది. అంటే కేటీఆర్ కాబట్టి ఆయన దాన్ని ఉపయోగించుకోవద్దా? నేరం లేదు, డెఫినెట్ గా ఇది ఒక కేసు కాదు, కానీ ఉట్టిగానే తప్పుడు కేసు వేస్తే పోయి ఉరి తీపించుకోమంటారా? మరి వెళ్ళి తీసేయండి, నన్ను ఉరి తీసేయండి అని అంటారా? లేదు, పోయి సంవత్సరం జైల్లో కూర్చుంటే కీలక అంశాలు ఎవరు మాట్లాడాలి? మేము అనేది, హీ హాస్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ ఇట్. వాట్ హీఈస్ డూయింగ్ ఇస్ కంటెస్టింగ్ ఇట్, హీఈస్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్. నేను అందుకే మీకు చెప్పినాను, యాంటిసిపేటరీ బెయిల్ అడగలేదు, నీ అరెస్ట్ కి మేము భయపడలేదు, నువ్వు జైల్లో వేస్తావని మేము భయపడలేదు, కానీ నువ్వు చేస్తున్నది తప్పు అని ఆ తప్పు చెప్పడానికి కోర్టు అనే ప్లాట్ఫామ్ ని వాడుకున్నాం కదా మేము. కోర్టులో జరిగిన చర్చల్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాయింట్ చూసిరు. ఇవాళ ఒక్క పాయింట్ లో మేబీ దే హావ్ గెయిన్డ్ అ పాయింట్, దట్ ప్రొసీజరల్ ల్యాప్స్ అనే పాయింట్ వాళ్ళు గెయిన్ అయ్యి ఉండొచ్చు గాక, కానీ వేర్ ఇస్ ద కరప్షన్, వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్, వేర్ ఇస్ ద క్రిమినల్ ఇంటెంట్, వేర్ ఇస్ ది డిస్ఆనెస్టీ అనే పాయింట్ మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, చాలా మంది కూడా, మీడియా వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ లింక్ ఫాలో అయినరు, ఆ ఆర్గ్యుమెంట్స్ ని చూసిండ్రు ఏం జరిగింది అనేది. సో ఒకటే ఏమంటున్నామంటే, చట్టపరంగా తను నేను చేసింది తప్పు కాదు అని చెప్పుకోవడానికే మేము జడ్జి గారి ముందుకు వెళ్ళినాం 100%. కానీ భయపడి కాదు, భయపడి ఉంటే ఎప్పుడో లొంగిపోతుండే. కొందరు మోదీ గారికి లొంగిపోతామని చెప్తారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి లొంగిపోతామని చెప్తారు. ఇంకొకటి మీకు గుర్తుంటే, 1 సంవత్సరం ముందు ఇదే కేటీఆర్ గారిని ఓహో కాంగ్రెస్ మీడియా మొత్తం అయిపోయిన అమెరికాకు మూటముళ్ళ చదువుకొని వెళ్ళిపోతాడని అనలేదా కవిత గారు? కాలేదా అవి న్యూస్లు? డిబేట్లు అయినాయి, ఫ్రంట్ లైన్లు అయినాయి. బట్ ద సేమ్ కేటీఆర్ ఇస్ హియర్. ఇలా జైల్లో పెడతారా, లేకుంటే బయట ఉంటాడా, లేకుంటే కోర్టులో కొట్లాడతాడా, లేకుంటే ప్రజల అంశాలు కొట్లాడతాడా, కానీ ఖచ్చితంగా కొట్లాడుతున్నాడు, నిరంతరంగా కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంటి మీద దాడి చేసిన, ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన, ఎవరిని వదలకుండా ఆయనను ఎప్పుడు స్క్రూటినీ, ఆయన క్యారెక్టర్ ని స్క్రూటినీలో పెట్టినా కూడా హీఈస్ ఫైటింగ్ అండ్ హీఈస్ ఫైటింగ్ ఫర్ పీపుల్. ఆయన పర్సనల్ ఇష్యూస్ ఆయనకి ఇంపార్టెంట్ కాదు, నిరంతరం ఇల్లు కూల్చివేతలు, రైతులు, ఇవే అంశాలు మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ఆల్. అయితే ఇప్పుడు మళ్ళీ ఏసీబీ 9th విచారణకు హాజరు కావాలని నిన్న రాత్రి మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈసారి కూడా అడ్వకేట్లు లేకుండా కేటీఆర్ ఒక్కరు రావాలని. బట్ కేటీఆర్ మాత్రం అడ్వకేట్లతో సహా వస్తానని ఒక పట్టుబడుతున్నాడు కాబట్టి ఆ 9th దాకా చూడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి గడువు కూడా, టైం కూడా ఇవ్వకుండానే అరెస్ట్ చేయాలని. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కనుక స్టే వస్తే మళ్ళీ ఇక్కడ అంతా జాప్యం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలనేటువంటి యోచనలో ఉన్నారు అనేటువంటి వాదనలు, వార్తలు ఉన్నాయి కదా. కవిత గారు మీరు అంటున్నది రైట్, కానీ ఒకటి లీగల్ గా అండ్ ఎథికల్ గా ఏసీబీ కరెక్ట్ అవుతుందా కవిత గారు? సెకండ్ నోటీస్ ఇచ్చిండ్రు, ఇచ్చి 9th అని చెప్పిండ్రు. ఆ 9th అని చెప్పిన తర్వాత దానికంటే ముందే అరెస్ట్ అయితే ఎవరు ఎక్స్పోజ్ అవుతారు? ఏసీబీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకు 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 ఇప్పుడు కేటీఆర్ అనే ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు, దేశం పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతలేడు, మరి ఎందుకు అంత తొందర? తనకు ఒకవేళ ఒక గడువు మీరే 9th అని ఇచ్చిండ్రు అని అన్నప్పుడు, ఈడీ కూడా రేపు గడువు ఇస్తా అని అన్నప్పుడు డెఫినెట్ గా దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఒకవేళ సుప్రీంకోర్టుని తట్టినా కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే కదా, అక్కడ కూడా ప్రయత్నం చేయండి.
అక్కడ కూడా మాట్లాడండి, ప్రొసీజరల్ ల్యాబ్స్ అని చెప్పండి. మేమంటున్నాం వేర్ ఇస్ ద కరప్షన్ అని అంటారా? ఆ పాయింట్స్ మీరు పెట్టండి, ప్రూవ్ సో చేయగలగండి. కరప్షన్ కి సంబంధించి అన్ని ఆధారాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ హైకోర్టుకు సమర్పించాడు. ఇంత ఉన్న తర్వాత మళ్ళీ దానికి వాష్ పిటిషన్ ఏంటి, కొట్టేయడం అని ఎందుకు అనేది హైకోర్టు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించింది అనేటువంటి ఒక మాట. ఆధారాలన్నీ నేనైతే ఉన్నాయి. నేను ఆర్గ్యుమెంట్స్ చూసినాను. ఉమ్, కరప్షన్ విషయం మీద ఏమీ ఆధారం, అసలు చర్చ కూడా చేయలేకపోయింది. గంటన్నర వాదన ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే 1 నిమిషం 1/2 నిమిషం దీన్ని కరప్షన్ అని చెప్పి ప్రయత్నం చేసిరు. కానీ ఈయన ఎట్లా బెనిఫిట్ అయిండు, కరప్షన్ ఈయన ఎట్లా చేసిండు, బెనిఫిట్ అయింది నగరం, బెనిఫిట్ అయింది రాష్ట్రం, ఈయనకి ఏం రూపాయి వచ్చింది ఇందులో, నేరుగా ఎట్లా వచ్చింది? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఆర్గనైజర్స్ నష్టపోయినరు అని చెప్తున్నారు. మరి ఆర్గనైజర్స్ నష్టపోతే కేటీఆర్ ఎట్లా లబ్ధి చెందుతాడు? హౌ విల్ హీ బెనిఫిట్? ఇక్కడ ఏం జరిగింది అని అంటే సింపుల్ అండి. ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేసింది అనుకో, ఉప్పల్ స్టేడియంలో. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖర్చు పెడుతుంది కవిత గారు, కానీ బీసీసీఐకి రావాల్సిన డబ్బులు బీసీసీఐకి వస్తాయి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, స్పోర్ట్స్ ట్యాక్స్ గా ప్రభుత్వాలకు ఏదైతే ట్యాక్స్ ఉంటాయో ప్రభుత్వానికి వచ్చేటివి వస్తాయి. ఆ గ్యాలరీస్ టికెట్స్ బెనిఫిట్ అయ్యే వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్స్ పరంగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. శాటిలైట్ రైట్స్ దక్కిన ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ కు వాళ్ళకు వచ్చే బెనిఫిట్ వాళ్ళకు వస్తుంది. ఇట్లా ఎందరికో బెనిఫిట్, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్స్ వస్తాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నష్టపోయింది కదా అని మొత్తం ఈ క్రికెట్ వేస్ట్ అనేది కాదు కదా. సో సేమ్ థింగ్ హియర్ ఏంటంటే, ఆ ఆర్గనైజర్ నష్టపోయిందా లాభం చెందిందా పక్కన పెట్టండి, ఆయన నష్టపోయిండొచ్చు కాక, కానీ నగరం దానికి లాభం జరిగింది, దాని బ్రాండ్ పెరిగింది, దానికి రెవెన్యూ పెరిగింది. అండ్ ఇక్కడ దాని నుంచి కేటీఆర్కి ఏం పైసా వచ్చింది? 1 రూపాయి అన్న వచ్చిందా? రాలేదు. దట్ దే హావెంట్ ప్రూవ్డ్. బీఆర్ఎస్ ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఇమ్మీడియట్ గా ఏం స్టెప్ వేయబోతుంది, కార్యాచరణ ఎలా ఉంటుంది? గతంలో అయితే పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నారు, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము అనే మాట. పోలీసులు అయితే చూస్తూ ఊరుకోనప్పటికీ కూడా పార్టీ పరంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ? నేను ఆ రోజు మీకు చెప్పినను, శాంతియుతంగా ప్రజాస్వామికంగా పోరాటం చేస్తాం. ఈ రోజు కూడా అదే చేస్తాం. కేసీఆర్ గారి డైరెక్షన్స్ లోనే చేస్తాం. ఒకటి చెప్తున్నాను, ఇప్పటి వరకు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కేసీఆర్ గారు ఏదో దూరం ఉన్నారు. ఏ మాత్రం కాదు. ఆపోజిషన్ గా డే 1 నుంచి వారి డైరెక్షన్స్ లోనే ఈ పార్టీ నడుస్తున్నది. రేపు ఇది కూడా ఏం చెయ్యాలి అనే ప్రతి ఒక్క ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ గా కేసీఆర్ గారి డైరెక్షన్స్ లోనే మేము కంటిన్యూ చేస్తాం. ఎస్ క్రిషాంక్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. షూర్ అండి, థ్యాంక్ యూ.